వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నటువంటి నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జాతీయ పరీక్షల సంస్థ అంటే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు సిఫార్సుల మేరకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ మీద పరిమిత కాలానికి ఆంక్షలు విధించింది. టెలిగ్రామ్ ఇది కూడా ఒక వాట్సాప్ లాగా ఒక అప్లికేషన్, మనకు అందరికీ తెలిసినటువంటిదే. అయితే దీని మీద పరిమితమైనటువంటి ఆంక్షలు విధించింది. ఎన్టీఏ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69A కింద జూన్ 22, 2026 వరకు కూడా భారత్లో టెలిగ్రామ్ యాక్సెస్ని పరిమితం చేయాలి అనే ఆదేశాలు జారీ చేశారు. అలాగే జూన్ 30 వరకు ఇప్పటికే పంపిన సందేశాలని ఎడిట్ చేసే సదుపాయాన్ని నిలిపివేయాలి అని టెలిగ్రామ్కి ఆదేశాలు జారీ చేశారు. అంటే 21వ తేదీన పరీక్ష జరగబోతోంది. 21న పరీక్ష జరుగుతూ ఉంటే 22 వరకు కూడా దాన్ని పరిమితంగా ఆపేసేయండి, టెంపరీగా దాన్ని ఆపేసేయండి భారత్లో అని చెప్పి స్పష్టం చేశారు. అలాగే 30వ తేదీ వరకు కూడా పంపినటువంటి సమాచారం ఏదైతే ఉందో వాటిని ఎడిట్ చేయడానికి, టెలిగ్రామ్లో ఒక మెసేజ్ చేసామంటే మళ్ళీ దాన్ని రీఎడిట్ చేయొచ్చు ఒకసారి పంపినటువంటి దాన్ని. సో దాన్ని ఆ ఆప్షన్ని డిలీట్ చేసేయండి 30వ తేదీ వరకు కూడా అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇది ఎందుకు అనంటే ఎన్టీఏ వాళ్ళ ప్రకారం కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ పేపర్ లీక్డ్ నీట్, నీట్ 2026, ప్రైవేట్ మాఫియా, REENEET మాఫియా వంటి పేర్లతోటి విద్యార్థులు వాళ్ళ కుటుంబాలని లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకి పాల్పడుతున్నారని తెలిసింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు వాళ్ళ వద్ద ఉన్నాయని, తిరిగి పరీక్ష నిర్వహిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్టుగా సంస్థ గుర్తించింది. అయితే నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని ఎన్టీఏ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలాగే టెలిగ్రామ్లో ఉన్నటువంటి మెసేజ్ ఎడిటింగ్ సదుపాయాన్ని కూడా కొందరు దుర్వినియోగం చేసినట్టుగా ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష పూర్తయిన తర్వాత పాత సందేశాలనే సవరించి అసలు ప్రశ్నాపత్రాలని ముందుగానే పోస్ట్ చేసినట్టుగా చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి అనేది వెల్లడించింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని అనుకుందాం, ఎగ్జామ్ అయిందని అనుకుందాం, ఇంకేముంది పేపర్ లీక్ అయిపోయింది. దీనికి ఈరోజు పెట్టినటువంటి మెసేజ్, ఈరోజు నీట్ 2026 పరీక్ష జరిగింది, దాని ప్రశ్నాపత్రం ఇది అని పెట్టారనుకుందాం, ఈరోజు పెట్టారు. దీన్ని మేము ముందే చెప్పాం, ఇదిగో పేపర్ లీక్ అయిపోయిందని కూడా ఎడిట్ చేసి పెడుతున్నారు. ఇలా పెట్టే అవకాశం దాంట్లో ఉంది. సో ఇలాగా ఈ ప్రశ్నాపత్రాలని ముందుగానే పోస్ట్ చేసినట్టుగా, మేము ఎప్పుడో చెప్పేశాం కదా లీక్ అయిపోయింది అని చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి అనేది వీళ్ళు వెల్లడించారు. ప్రత్యేకంగా PDF ఫైల్స్ని మార్చడం, పాత పోస్టుల్లోనే కొత్త సమాచారం చేర్చడం ద్వారా పరీక్షకి ముందే పేపర్ లీక్ జరిగినట్లుగా నకిలీ ఆధారాలు సృష్టించినట్టు సంస్థ తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఈ చర్యకు ముందు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C, వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకి సంబంధించి సంయుక్తంగా పనిచేసే బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు సహా పలు సంస్థలు కూడా ఈ మోసపూరిత ఛానళ్లు, గ్రూపులు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా ఎన్టీఏ తెలియజేసింది. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయతని కాపాడేందుకు తీసుకున్న పరిమితమైన తాత్కాలికమైన చర్య అని ఎన్టీఏ పేర్కొంది. పరీక్షల సమయంలో తప్పుడు ప్రచారం కానీ, ఆర్థిక మోసాలు, నకిలీ పేపర్ లీక్ ప్రచారాలను అరికట్టడమే లక్ష్యమని వీళ్ళు వెల్లడించారు. సో దేశంలో పరీక్షల భద్రతకు సంబంధించి ఒక ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్పై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం అనేది చాలా అరుదైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు. డిజిటల్ మోసాలు, తప్పుడు సమాచారం మీద కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న సంకేతంగా దీన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సో నీట్ ఎగ్జామ్ టెలిగ్రామ్ కొంప ముంచింది అని అనుకోవాలి ప్రస్తుతానికి. అండ్ ఆఫ్ కోర్స్ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ వైడ్ రేంజ్లో యూజ్ చేస్తున్నారు చాలామంది. దానికి సంబంధించి తప్పుడు వేలోనే దాన్ని యూజ్ చేస్తున్నారు. అది కేవలం ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా, అది సినిమా పైరసీ కావచ్చు, పాన్ గురించి కావచ్చు, లేదు అంటే ఇటీవల కాలంలో సబ్స్క్రిప్షన్ మోడ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో, దానికి సంబంధించినటువంటి టెలిగ్రామ్లో ఆ వీడియో లింక్స్ అని ఇంకోటని ఎక్స్టర్నల్గా దాంట్లో చేస్తూ చాలా తప్పుడు పద్ధతిలో దాన్ని ఉపయోగించడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతోంది. సో దాంట్లో భాగంగానే ఇక్కడ నీట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఫీచర్స్ని యూజ్ చేసుకొని పేపర్ లీకేజ్ జరగకపోయినా లీక్ అయిపోయింది అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. సో అందుకని చెప్పి చర్యలు తీసుకుంది. ఇప్పుడు చూద్దాం ఈ మధ్యకాలంలో ఇంకెవరన్నా బయటపడేటువంటి అవకాశం ఉందా దీనికి. 21న నీట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి అదనపు పేమెంట్ చేయకుండా,
ఎందుకంటే మొన్న పేపర్ లీక్ అయింది, మొత్తం క్లోజ్ చేసామని చెప్పారు చూసారా, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దానికి ఎవరు కూడా ఫీజు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏదైతే మీకు హాల్ టికెట్స్ ఇచ్చామో దాంతో మీరు వెళ్ళొచ్చు అని కూడా గతంలో తెలియజేశారు. మేబీ ఈ మధ్యకాలంలో ఇంకేమైనా దానికి అప్డేట్స్ ఇచ్చారు అనేది కూడా విద్యార్థులు గమనించుకోవాలి. సో 21st ఎగ్జామ్ ఉంది, ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి పని లేదు, హ్యాపీగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి, గివ్ యువర్ బెస్ట్. అండ్ ఈ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అని లేదంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి మెసేజెస్, పేపర్ ఇదేనా, పేపర్లో ఈ ప్రశ్నలే వస్తాయా, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు. సో దయచేసి ఆ ట్రాప్లో పడద్దు. మీరు ప్రిపేర్ అయ్యారు, అనవసరమైనటువంటి ఒక పానికింగ్ సిచ్యువేషన్ ఎదురయ్యింది, అయినా సరే కేంద్రం దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, న్యాయం చేయడం కోసం మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తోంది. సో లీకేజ్లని ఇంకొకటని ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదనేది ప్రస్తుతం స్పష్టం చేస్తున్నారు. అందుకని మెసేజింగ్ ప్లాట్ఫామ్ని కూడా ఇప్పుడు కట్టడి చేస్తున్నారు. సో మీరు కేవలం ఆ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, గతంలో జరిగినటువంటి ఆ సంఘటనని వదిలేసేయండి పూర్తిగా. గివ్ యువర్ బెస్ట్ ఇన్ ఎగ్జామ్స్. వేరే ట్రాప్లో అనవసరంగా పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఇది నీట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.